హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే మన అందరూ అనుకున్నట్లుగా ఇది అందరికీ కాదు, ప్రస్తుతానికి మాత్రం కేవలం లద్దాఖ్ రీజియన్కి మాత్రం రావడం జరిగింది. దీని ఇండికేషన్ ఏమంటే మరి ఏం సమస్య రాలేదు, పెద్ద ఇండికేషన్ ఏమంటే అతి త్వరలోనే మనకు రాబోతూ ఉంది. లద్దాఖ్ రీజన్స్ మాత్రం సపరేట్గా స్పెషల్ డ్రైవ్లో భాగంగా దీనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు కూడా మేబీ ఈ యొక్క మంత్లోనే ఫస్ట్ పిఓ వస్తుంది, తర్వాత క్లరికల్ కూడా రాబోతూ ఉంది. మరి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంటే ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు. మనం కూడా అప్లై చేసుకోవచ్చు అక్కడికి. ఎందుకు లోకల్ లాంగ్వేజ్ గురించి ఏం చెప్తున్నారు అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అని చూడబోతున్నాం. మరి ఇప్పుడు లద్దాఖ్ రీజన్కి ఏమైతే ఉందో ప్రిలిమ్స్ మెయిన్స్ ప్యాటర్న్ అదేవిధంగా మనకు కూడా ఉండబోతుంది. మరి టైం కూడా చాలా తక్కువ ఇచ్చారు. అంటే దీని ఉద్దేశం ఏమంటే దీని ఖచ్చితంగా మనకు కూడా ఇంతకన్నా టైం ఎక్కువ రాదు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా చదవాల్సిందే. సో చేంజెస్ అయితే ఏమీ లేవు. మరి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎప్పుడంటే ఇవి సపరేట్గా రావు, మనకు ఆంధ్రాకు తెలంగాణ సపరేట్గా రాదు, కంబైన్డ్గా అన్ని రాష్ట్రాలు కలిపి వస్తుంది. లద్దాఖ్ రీజన్ మాత్రమే స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇవ్వడం జరిగింది. సో వేరు వేరు స్టేట్స్గా వస్తాయంటే రావు. సో ఎల్పి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అంటే ఏ స్టేట్ వాళ్ళు అదే స్టేట్లో రాసుకునే విధంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యమైన డేట్ చూస్తే 7/12/2024 నాడు, అంటే మనకు రేపు ఇది అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతూ ఉంది. 27/12/2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 20 డేస్ టైం ఇవ్వడం జరిగింది. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జనవరిలో ఉంటుందంట, మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. చూసారా, అంటే మనకు డిసెంబర్ ఎండింగ్లో లాస్ట్ డేట్. ప్రిలిమ్స్ ఎప్పుడు జనవరి, మెయిన్స్ ఎప్పుడు ఫిబ్రవరి. అంటే చూసినట్టయితే మనం ఈరోజు మనం 6th అనుకున్నా అంటే మనకు హార్డ్లీ 1 మంత్ అంటే 40 రోజులు ఇచ్చే టైం ఉంది అంతే. ఓన్లీ 40 డేస్ కంటే టైం ఎక్కువ రాదు. తర్వాత 1 మంత్లో మళ్ళీ మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. కాబట్టి మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే సిలబస్ దండిగా ఉంది, కరెంట్ అఫైర్స్ చదవాలి, ఓకేనా. మరి స్ట్రాటజీగా ఉంది, అరిథమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం రావడం అయితే ఇంకా పక్క మిత్రమా, రావడం పక్క. సో బీ ఎలర్ట్, ఇది ఎప్పుడైనా రావచ్చు. ఇంకా ప్రిపరేషన్కు రెడీగా సిద్ధంగా ఉండండి. అయితే ఇక్కడ లద్దాఖ్కి సంబంధించి ఇక స్పెషల్ మొత్తం వేకెన్సీ ఎంత వచ్చిందంటే 50 వచ్చింది. ఏజ్ 20 నుంచి 28 వరకు ఉంది యాజ్ ఆన్ 1/4/2024 నాటికి. ఇదైతే మాత్రం మనకు మారే అవకాశం ఉంది. మరి ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎప్పటికంటే 31/12/2024 నాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మనకు కూడా ఇదే వచ్చే అవకాశం అయితే ఉంది. సో సెలక్షన్ ప్రొసీజర్ యాజ్ యూజువల్గానే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్ నందు ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, న్యూమరికల్ 35, రీజనింగ్ 35 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్, 100 మార్కులకు 60 నిమిషాల టైం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కోర్టు, హైకోర్టు కానీ బ్యాంకు సంబంధించి మనకు ఆన్లైన్ కోర్సు కూడా అందుబాటులో ఉంది. మెయిన్స్ సంబంధించి జనరల్ అవేర్నెస్, అది ఫినాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, క్వాంట్ 50, రీజనింగ్ 50, 60 మార్క్స్ ఉంటుంది. మొత్తం మీద మనకు 190 క్వశ్చన్స్ 200 మార్కులకు ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల టైం అనేది ఉంటుంది. ఫీజు అయితే మాత్రం 750 రూపాయలు జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అదర్స్కి ఫీజు అనేది లేదు. అయితే మనం అప్లై చేయొచ్చు అంటే ఎస్, మనకు కూడా శుభ్రంగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడ లద్దాఖు, ఎక్కడ మనం సో 50 వేకెన్సీస్ అందరం దూరం పని లేదు, మనం అక్కడ జాబ్ కూడా చేయలేం. కాబట్టి మీరు అప్లై మాత్రం చేయగాకండి. ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి కదంటే మనకి దగ్గర ఎగ్జామ్ సెంటర్స్ లేవు. లద్దాఖ్ రీజియన్ జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ దాని దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ లేవు. కాబట్టి అంత దూరం పోయి అంత ఎక్స్పీరియన్స్ పొందాల్సిన మన అవసరం లేదు. సో లోకల్ లాంగ్వేజ్ కూడా మనకు అడగబోతున్నారు. మరి ఎస్బీఐ జేఏ ఫర్ ఆల్ స్టేట్స్కి వస్తూ ఉంది. దీనికి సంబంధించి కోచింగ్ అనేది ఆన్లైన్ కోచింగ్ ఉత్తమ్స్ అకాడమీ ద్వారా మీరు మన యాప్లో పొందొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మన కోర్స్ పర్చేజ్ చేసుకోండి. టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడప నందు మీకు ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఐబీపీఎస్కు, రైల్వేస్కు, ఏపీసీసీకి సంబంధించిన కోర్సు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. సో కాబట్టి అలర్ట్గా ఉండండి. ఎస్బీఐ అనేది ఇక్కడ ఈ నెలలో ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీ ప్రిపేర్ ఫర్ దట్. కరెంట్ అప్డేట్స్ కొరకు మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క యాప్ను కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ క్లిక్ చేసి మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.